చెట్లను పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో వైద్యులు అధికారులతో కలిసి మంత్రి పొన్నం మొక్కలు నాటారు. చెట్ల నీడతో పాటు ఆక్సిజన్ అందిస్తాయని, ఆక్సిజన్తోనే మానవాళి మనుగడ సాధిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజల పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మనం ఈరోజు ఒక చుట్టూ 3-4 చెట్ల కింద కూర్చున్నాం. మన గతంలో ఈ చెట్లు నాటిన వాళ్ళు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కారణం నీడని ఇవ్వడంతో పాటుగా ప్రకృతి సహజమైనటువంటి ఆక్సిజన్ అందించే రీతి లోపల ఈ చెట్లు పనిచేస్తూ ఉంటాయి. భగవంతుడితో సమానంగా, మానవులతో సమానంగా చెట్లను కూడా మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. వాస్తవంగా ఎలా మానవుడి జీవితం భవిష్యత్తులో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోను, ఆక్సిజన్ కు సంబంధించినటువంటి వాటి యొక్క మనం హాస్పిటల్ ఎట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ కొరకు మనం వాడేటువంటి మెకానిజం ఉందో, అది మనిషి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే తరం మనల్ని క్షమించకుండా వాళ్ళ ఆక్సిజన్ వెంబడి పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇది ఎవరి కొరకో, ఏదో రాజకీయం కొరకో, లేకపోతే ఒక అధికార కార్యక్రమం కొరకో కాకుండా ఒక సోషల్ సామాజిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది డాక్టర్లు మీరంతా కూడా మెడికల్ ఫీల్డ్ కు సంబంధించి మనం భగవంతుడితో సమానంగా వైద్యం నారాయణ హరి అనే విధంగా మిమ్మల్ని కీర్తించబడతారు మీరంతా. ఇవాళ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చే పేషెంట్స్ గాని, వచ్చే సందర్శకులు గాని, లేదా మీ దగ్గర సిబ్బంది గాని ఎవరు వచ్చినా మొక్కలు నాటే ఆవశ్యకత గురించి చెప్పండి. మొక్కలు నాటడం వల్ల ఎవరికి నష్టం లేదు. కానీ మనకుండబడినటువంటి ఇవాళ ఏదైతే కాలుష్య నివారణ ఉందో, మనం ఇవాళ ఢిల్లీ మన దేశ రాజధాని చూస్తా ఉన్నాం. అక్కడ జనం జీవించి ఉండేటువంటి పరిస్థితులు, సీనియర్ సిటిజన్స్ అంతా కూడా వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఢిల్లీ రాజధాని పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ కాక అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాహనాలను బయటికి తిప్పకుండా రకరకాల కారణాలు చేస్తా ఉన్నారు.